ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? తదితర వివరాలన్నీ తెలుసుకుందాం. ముందుగా మన ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి. మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టెలిగ్రాము, వాట్సాప్ గ్రూపుల్లో చేరండి. అయితే ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళేటప్పుడు ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ పోస్టులు భర్తీ చేయడానికి ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది కేవలం కాంట్రాక్ట్ బేసిక్ మాత్రమే తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే, అవి గుర్తుపెట్టుకోండి. అయితే మొత్తం పోస్టులు 1000 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 445 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ అభ్యర్థులకి 94 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి 127 పోస్టులు ఉన్నాయి. ఓబీసీకి 231 పోస్టులు ఉన్నాయి. ఎకనమిక్ వీకర్ సెక్షన్ ఓసీ అభ్యర్థులు ఆర్థికంగా వెనకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 100 పోస్టులు ఉన్నాయి. అలాగే వివిధ రకాల అంగవైకల్యం కానీ, శారీరక మానసిక వైకల్యం ఉన్నవాళ్ళు కానీ 40 పోస్టులు ఆ కేటగిరీ అభ్యర్థులకి భర్తీ చేస్తున్నారు. అయితే చూడండి, ప్రకటన నవంబర్ 6న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 7 నుండి నవంబర్ 16 వరకు జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది. అది డిసెంబర్ 1 సండే రోజు జరుగుతుంది. ఎలిజిబిలిటీకి వచ్చేసరికి ఎవరైనా సరే ఇక్కడ ఇవ్వటం జరిగింది. డిగ్రీ చదివిన వారు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక వయసు విషయానికి వచ్చేసరికి మినిమం 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 25 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ పోస్టులకి, ఈఎస్ఓ పోస్టులు అంటారు, వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరైనా సరే ఎనీ గ్రాడ్యుయేట్, ఒక డిగ్రీ చదివిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇక జీతం విషయానికి వచ్చేసరికి నెలకి 29,000 రూపాయలు జీతం ఉంటుంది మొదటి సంవత్సరం. రెండో సంవత్సరం వచ్చేసరికి 31,000 రూపాయలు జీతం ఇస్తారు. తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా భర్తీ చేస్తారు. అయితే ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఎలా నిర్వహిస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ మీద 60 క్వశ్చన్లు ఉంటాయి, 60 మార్కులు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు. అలాగే జనరల్ నాలెడ్జ్ కానీ, ఎకానమీ కానీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్, ఐటీ మీద 60 క్వశ్చన్లు ఉంటాయి, 60 మార్కులు. మొత్తం 120 మార్కులకి ఆన్లైన్లో పరీక్ష ఉంటుంది. ఈ సిలబస్ నందు మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అలాగే నెగిటివ్ మార్కులు ఉన్నాయి. 1/4 మార్కులు, 0.25 మార్కులు లెస్ చేస్తారు ఒక రాంగ్ తప్పుకి ఆన్సర్కి. అదొకటి గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా వచ్చిన ఆన్సర్లు అయితేనే మీరు చేయాల్సి ఉంటుంది, అప్లై చేస్తే మంచిది. అలాగే ఏజ్ లిమిట్కి వచ్చేసరికి చెప్పాను కదా ఇందాక, ఆ ఏజ్కి ఎస్సీ కేటగిరీ వారికి 5 సంవత్సరాలు ఎగ్జామ్షన్ ఉంది. ఇంకా 5 సంవత్సరాలు వయసు వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, శారీరక వైకల్యం ఉన్న అభ్యర్థులు 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
గ్రాడ్యుయేట్ అవ్వాలని చెప్పాం కదండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఎలా అప్లై చేసుకోవాలి? నవంబర్ 4వ తేదీ నుండి ఆన్లైన్లో మోడ్లో మాత్రమే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 16 లోపు మనం దరఖాస్తు చేసుకోవాలి. నేను ఈ నోటిఫికేషను తర్వాత ఆన్లైన్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. దాని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోండి. ఈ వెబ్సైట్ ఆధారంగా మాత్రమే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజుకి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, బీడీ క్యాండిడేట్ల వరకే రూ. 250. ఇతర కేటగిరీ అభ్యర్థులకి రూ. 1050 అప్లికేషన్ ఫీజుగా ఉన్నది. దాని ఆధారంగా ఫీజు పే చేసి ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఏజ్కి అయితే 10th క్లాస్ మార్క్ లిస్టులో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణిస్తారు. అలాగే మార్క్ లిస్ట్ హై స్కూల్లో ఇంటర్మీడియట్ మార్క్స్, మన డిగ్రీ మార్కులన్నీ కూడా సర్టిఫికేట్లు కావాలి. అలాగే కేటగిరీకి అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్టిఫికేట్లు తహసీల్దార్ దగ్గర నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. ఈ విధంగా మనం అలాగే పీడబ్ల్యూడీ అభ్యర్థులు సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చిన ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐడెంటిటీ ప్రూఫ్కి వచ్చేసరికి పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ పరిగణిస్తారు. వాటిని తీసుకుంటారు. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి డిసెంబర్ 1న కండక్ట్ చేస్తారని మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. 50 రోజులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఈ పోస్టులు 1000 పోస్టులు ఉన్నాయి. వీటికి మీరు దరఖాస్తు చేసుకోండి. మీకు దరఖాస్తు చేసుకున్న సమయంలో కానీ ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.